ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రత్యేక ప్రార్థన ఉంటుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. మీ సమస్య ఎంత భయంకరమైన, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా జవాబు రాని సమస్య అయినా కూడా దేవుని కృపను బట్టి కమెంట్లో పెట్టండి. నేను ప్రార్థన చేస్తే మీ సమస్య త్వరగా పరిష్కారం అయింది అని కాదండి, మీరు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే బలంగా ఉండిద్ది ప్రార్థన అని నా నమ్మకం. ఖచ్చితంగా సమస్య కమెంట్లో పెట్టండి. అలాగే ప్రార్థనలో కూడా మీరు ఏకీభవించాలి. వాక్యం నుండి ఎక్కడైనా ఎప్పుడైనా తప్పిపోతున్నారేమో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. సమస్య పరిష్కారం కావట్లేదు, ఇంట్లో సమస్యలు అలాగే ఉంటున్నాయి అంటే ఖచ్చితంగా మనమే ఎక్కడో జారిపోతున్నాం. అది మొదట ఆలోచించాలి. సమస్య రాగానే ఎందుకు ఈ సమస్య వస్తుంది, ఎక్కడో నేను జారిపోతున్నాను, నా తండ్రి నన్ను గద్దిస్తున్నాడు అని మనం ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో, మనం ఎక్కడ జారిపోతున్నామో అది తండ్రే మనకి బయలుపరుస్తూ ఉంటాడు. కానీ మొదట ఆసక్తిగా మనం ఆలోచించుకోవాలి. ఎక్కడ జారిపోతున్నాను, ఏ విషయంలో తండ్రి మనసు గాయపడుతుంది, నా వల్ల తండ్రి మనసు నొచ్చుకుంటుందా అని ఆలోచించుకొని అప్పుడు క్షమాపణ అడగండి. తండ్రి ఖచ్చితంగా మనల్ని క్షమించి ఆ సమస్యలన్నీ తీసివేస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తోత్రం. నా తండ్రి పగలు మేఘస్తంభమై నిలిచిన దేవా, రాత్రి అగ్నిస్తంభమై కాపాడుతున్న దేవా మీకే స్తోత్రమయ్యా. ఆకాశము నుండి మన్నాను కురిపించిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీ బాహుబలం తక్కువైంది కానే కాదు నా ప్రభా, మీకే స్తోత్రం. నా తండ్రి నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకే స్తోత్రం. నా ప్రభా ఎందు నిమిత్తం మీ సన్నిధికి వచ్చాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా మీ నామముని ధ్యానిస్తారు వారి పొద్దున మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి మీ దయను బట్టి, మీ కృపను బట్టి నా తండ్రి ఎక్కడ ఏ ఊర్లో ఎక్కడ ఎవరెవరు ఉంటారు మాకైతే తెలియదు, కానీ మీ దయను బట్టి మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని అందరినీ నా ప్రభా ఏకరీతిగా నా తండ్రి ఇదే సమయానికి ప్రార్థనలో ఏకీభవించేలా కృప అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారమయ్యా, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా ధనవంతులు, గొప్ప పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతలు సంపాదించిన అనేక మంది ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి ఎటువంటి అర్హత లేని మా మీద దృష్టి పెట్టి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరి ప్రార్థన అవసరతలు పెట్టారు, ఎవరెవరు ఏ సమస్యలు ఏ అక్కరలతో ఉన్నారు సమస్తము ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం. నా తండ్రి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయంటే మేమే ఎక్కడో జారిపోతున్నాం, మేమే ఏదో విషయం మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నాం. నా తండ్రి మా అందరికీ ప్రతి ఒక్కరికి గ్రహింపు నా ప్రభు మాకు అనుగ్రహించండి. ఈ లోక జ్ఞానంతో మేము ఆలోచిస్తే నా ప్రభా ఏ విషయంలో మేము జారిపోతున్నాం మేము గ్రహించుకోలేము నా తండ్రి, కానీ మీ జ్ఞానం అయితేనే నా ప్రభా గ్రహింపు మేము కలిగి ఉంటాం. నా తండ్రి బిడ్డలు పెట్టిన ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటి దాన్ని నా తండ్రి ఆకాశం వైపు కనునెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదా. దయగల దేవ వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. మీ వద్దకు వచ్చేవారు మీరు ఎంత మాత్రములు త్రోసివేయను అని చెప్పిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరు సమస్యలు పెట్టారో నా తండ్రి, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ బాబు ఇంటర్వ్యూకి వెళ్ళాడమ్మా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ రావాలని ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది, ఆ చదువుకునేలా ద్వారాలు తెరిచింది మీరే కదా నా తండ్రి. మరి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డ ఆధారపడకుండా మీ చేతికి అప్పగించే హృదయాన్ని జ్ఞానాన్ని బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. ఇంటర్వ్యూలో ఎంతో మంది వస్తారు, కానీ నా ప్రభ మీరు తోడుగా ఉన్న మీ బిడ్డలే నా తండ్రి ఆ ఉద్యోగాలకి నా ప్రభ సెలెక్ట్ అవుతారు. నా తండ్రి మీరే ముందుండి బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని ఎలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా నా తండ్రి ఆర్థికంగా బిడ్డలకు ఇబ్బంది లేకుండా మంచి జీతంతో నా ప్రభ మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఘనపరుస్తూ చేసే ఉద్యోగాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి సిస్టర్ నా తండ్రి వారి బిడ్డ ఎగ్జామ్ కోసం ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎన్నో అద్భుత కార్యాలు ఎన్నో మేలులు నా తండ్రి బిడ్డ జీవితంలో జరిగించిన దేవా
మీకే స్తోత్రం నా తండ్రి. ఏమి ఇవ్వగలమయ్యా, మీరు చేసిన మేళ్లకు మేము ఇవ్వగలం నా తండ్రి. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. అలాగే బిడ్డ ఎగ్జామ్లో కూడా మీరే తోడుగా ఉండండి. ఖచ్చితంగా మీరు ఉంటారనే విశ్వాసాన్ని బిడ్డలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి బ్రదర్ జాబ్ పర్మనెంట్ కావాలని ప్రార్థించమని అడిగారు, మొదట ఆ ఉద్యోగం లేక ఎంతో మంది నా ప్రభా ఖాళీగా తిరుగుతున్నారు. ఎన్నో అవకాశాలు నా తండ్రి, ఎన్నో ఇంటర్వ్యూలకు వెళ్ళి ఉంటారు నా తండ్రి, ఎంతో మంది రికమెండేషన్ చేసి ఉంటారు, ఎంతో మందిని అడిగి ఉంటారు నా తండ్రి ఉద్యోగం చూపించమని. అయినా సరే నా ప్రభా ఆ ఉద్యోగాలు లేక ఎంతో మంది ఖాళీగానే తిరుగుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివారు, అయినా సరే చేదిగిన ఉద్యోగాలు లేక చిన్న ఉద్యోగం వచ్చినా సరిపోతుంది అనే ఆశతో ఉన్నారు. అయినా సరే చిన్న ఉద్యోగం కూడా దొరక్క నా ప్రభా ఎంతో ఇబ్బందులు, మానసికంగా కృంగిపోతున్నారు. అయినా సరే మా మీద దృష్టి పెట్టి నా తండ్రి, మీ బిడ్డల మీద దయించి కనికరం ఉంచి నా ప్రభా ఉద్యోగం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏమి ఇవ్వగలమయ్యా, మీరు చేసిన మేళ్లకు మీకే స్తోత్రమయ్యా. ఉద్యోగం ఇచ్చిన మీరే, పర్మనెంట్ చేసేది మీరే కదా నా తండ్రి. మొదట నా ప్రభా బ్రదర్ ఆ ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతి క్షణం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి కృతజ్ఞత హృదయాన్ని నా బిడ్డకు అనుగ్రహించిన ప్రభా ఆశీర్వదించి ఉద్యోగం పర్మనెంట్ అయ్యేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ అమ్మ సరోజిని అమ్మకి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగింది, ఒక్కసారి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తెలుసో తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. ఆమె తరపున మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. నేనేదో భక్తి గలదాన్ని, నేనేదో నీతి మంత్రాలని కాదు నా తండ్రి. తెలుసో తెలియకు నా ప్రభా బిడ్డ నా తండ్రి అతన్ని దారి తప్పిన ప్రభు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా, తెలియదయ్యా. తెలుసు తెలియకు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి సంపూర్ణ స్వస్థత, నూతన ఆరోగ్యాన్ని అతనికి అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే బ్రదర్ నా తండ్రి లారెన్స్ పాల్ ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఎందువల్ల అనారోగ్యం పాలయ్యాడు మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో దారి తప్పిపోయి ఉంటే, ఒకవేళ తెలుసో తెలియకో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే తెలియదయ్యా. తెలియక చేసిన తప్పులు కదా నా తండ్రి. దయతో క్షమించిన ప్రభా ఆ బిడ్డకి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే బ్రదర్ నా తండ్రి వారి ఇంట్లో ఉన్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పోవాలని ప్రార్థించమని అడిగారు. ఆర్థికంగా బిడ్డలు స్థిరపడాలి, ఆశీర్వదించబడాలంటే వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తేనే కదా నా తండ్రి. మీ నుండి ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు బిడ్డలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానాన్ని గ్రహింపుని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఏ విషయాల్లో జారిపోయారు ఆ విషయాన్ని నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి ఒప్పుకొని మనస్ఫూర్తిగా కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాన్ని నా ప్రభా ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా, కుటుంబంలో నా ప్రభా సమస్యలు లేకుండా ఉండాలన్న అది కూడా మీ చిత్తమే కదా తండ్రి. తెలియదయ్యా. తెలుసు తెలియకో బిడ్డలు ఒకవేళ వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించి ఆర్థికంగా వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి నా ప్రభా కుటుంబంలో మీ శాంతి సమాధానం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వివాహం కుదరాలని ప్రార్థించమని అడిగిందో, అమ్మ ఎన్నో సంబంధాలు వస్తున్నాయి కానీ ఒక్కటి కూడా సెట్ కావట్లేదమ్మా అది ఎంతో వేదనతో మానసికంగా కృంగిపోతుందయ్యా. అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలిసి తెలియదయ్యా. ఈ లోక జ్ఞానంతో ఆలోచించి నా తండ్రి, తెలిసి తెలియని జ్ఞానం నా తండ్రి, ఈ లోక జ్ఞానం వెర్రితనమేగా. వెర్రి వాళ్ళం నా తండ్రి. ఎలా ఆలోచించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదయ్యా. బిడ్డ తెలుసు తెలియకు ఏదైనా విషయంలో నా తండ్రి దారి తప్పుంటే, వాక్యం నుండి తప్పిపోయి తన సొంత జ్ఞానం మీద ఆధారపడి డిలే చేసుంటే దయతో క్షమించి నా తండ్రి. మీ చిత్తంలో నా ప్రభా మీరు జతపరిస్తేనే బిడ్డ సంతోషంగా ఉండితే, మీ చిత్తంలో వారి వివాహం జరిగితేనే నా ప్రభా మరణించే వరకు భార్య భర్తలు ఇద్దరు ఒకరి మీద ఒకరి ప్రేమ నమ్మకంతో కలిసే ఉంటారు నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన వ్యక్తిని ఆ బిడ్డకు జతపరచమని అడుగుచున్నాను నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ పాపకి జాబ్ రావాలని ప్రార్థించమని అడిగిందో, బాబుకి చదువు కోసం రక్షణలోకి రావాలని, ఆ బాబు వివాహం కోసం ప్రార్థించమని అడిగింది, కుటుంబంలో అప్పులు తీరాలని, వారి అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగింది,
ఒక్కసారి నా ప్రభు ఆ కుటుంబాన్ని ప్రత్యేకంగా మీ పాదాలకు అప్పగిస్తున్నాం. అన్ని సమస్యలు ఎందుకున్నాయో మీకు మాత్రమే తెలుసయ్యా. మొదట వాటన్నిటిని తట్టుకునే ధైర్యాన్ని, శక్తిని నా ప్రభు ఆ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. బిడ్డలు నా తండ్రి యవనస్తులు నా ప్రభు లోకంలోకి జారిపోకుండా, ఒకవేళ లోకంలో బ్రతుకుతుంటే ఒక గద్దింపు చేసేనా మీ వైపు నడిపించి నా తండ్రి ఆ పాపకు ఉద్యోగం వచ్చేలా, ఆ బాబుకు నా తండ్రి మంచి జాబ్ వచ్చేలా, మంచి వివాహం నా తండ్రి, మంచి జీవిత భాగస్వామి నా ప్రభు బిడ్డకి జతపరచమని, అలాగే ఇంట్లో ఉన్న అప్పులు నా తండ్రి తీరే దారి మీరు మాత్రమే చూపించగలరయ్యా. మనుషుల మీద ఆధారపడకుండా నా తండ్రి మీ వైపు మీ మీదే ఆధారపడే హృదయాన్ని నా తల్లికి ఇచ్చి నా తండ్రి, మరి సిస్టర్ వాళ్ళ అమ్మకి నా తండ్రి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించి మీ బలము మీ శక్తి నా ప్రభు తల్లికి అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే నా తండ్రి సిస్టర్ వాళ్ళ ఇంట్లో అమ్మ చాలా ఇబ్బందిగా ఉందమ్మా, పిల్లలకు ఉద్యోగాలు లేవు, కనీసం తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందని నా ప్రభు ప్రార్థించమని ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీ వద్దకు వచ్చి వారిని మీరు ఎంత మాత్రం త్రోసివేయరయ్యా. తప్పు మాదే నా తండ్రి, మేమే నా ప్రభు మా సొంత జ్ఞానంతో ఆలోచించి నా తండ్రి దారి తప్పుంటాం నా తండ్రి. ఏ దారిలో నడవాలో మీరు ప్రతి క్షణం మాకు గుర్తు చేస్తానే ఉన్నారు. అయినా సరే మేమే నా తండ్రి మీ మాట పక్కన పెట్టాను. బిడ్డలకు ఆ బిడ్డ కుటుంబంలో నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. కనీసం నా ప్రభు ఆర్థికంగా బిడ్డలు ఇబ్బంది పడకుండా నా తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి ఆ బిడ్డలకు సహాయాన్ని పంపించండి నా తండ్రి. తెలుసు తెలియక వారు చేసిన తప్పులకి నేను క్షమాపణ అడుగుతున్నానయ్యా. నేనేదో నీతి మందిరాల్లో నేనేదో భక్తి గల దాన్ని అని కాదు నా తండ్రి, తెలియదయ్యా, తెలియక నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించండి. దయతో క్షమించి నా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డలకు నా ప్రభు త్వరలోనే నా తండ్రి వారు చేయదగిన ఉద్యోగాలు పొందుకుని మీకు సాక్షులుగా బిడ్డలను నిలబెట్టుకుని నా ప్రభు ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తీసివేసి నా తండ్రి ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా నా ప్రభు బిడ్డలు నా తండ్రి పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ ఎవరైతే బ్రదర్ నా తండ్రి వారికి ఇంట్లో నా ప్రభ సఖ్యత లేదమ్మా, సఖ్యత కొరకు సమాధానం కొరకు ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీ బిడ్డలయ్యా, మిమ్మల్ని ఆరాధించే బిడ్డలైనా తండ్రి మా కుటుంబస్తులతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే ఇరుగు పొరుగు వారితో మేమెలా ప్రేమగా ఉండగలం నా తండ్రి. అది మీ మనసు కాదయ్యా, మీ మనసు మాకి అనుగ్రహించు నా తండ్రి. ఈలోక అపవాది మనసు కఠినమైన హృదయాన్ని మాలో నుంచి తీసివేసిన ప్రభు సున్నితమైన మనసుని నా ప్రభు సాత్వికమైన మనసుని మీ మనసుని నా తండ్రి మాకు అనుగ్రహించండి. ఇంట్లో వాళ్ళతో నా ప్రభు మేము మొదట సమాధానంగా ఉంటేనేగా నా తండ్రి ఇరుగు పొరుగు వారిని ప్రేమించగలం నా తండ్రి. బిడ్డ కుటుంబాల్లో నా ప్రభు మీ శాంతి సమాధానంతో ఉంచి నా తండ్రి ప్రతి ఒక్కరి హృదయాన్ని నా ప్రభు సాత్వికమైన హృదయాన్ని సున్నితమైన హృదయాలుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే బ్రదర్ నా తండ్రి వారి కుటుంబ సభ్యుల కొరకు, కుటుంబంలో సమస్యల కొరకు, పిల్లల చదువుల కొరకు, వారి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి ఆ కుటుంబాన్ని దర్శించండి. ఆ సమస్యలు ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను నా తండ్రి. దయగల దేవ, నేను ప్రార్థన చేస్తే వారి సమస్య పరిష్కారం అయితే కాదు కదా నా తండ్రి. సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీరు మాత్రమే కదా నా ప్రభు. ప్రతి సమస్య క్షణాల్లో పరిష్కరించగలరు. మీ బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా నా ప్రభు ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు పంపించమని అడుగుచున్నాను. ఒకవేళ నా తండ్రి బిడ్డలు దారి తప్పిపోయి ఉంటే ఒక గద్దింపు చేసేనే వారిని సరిచేసి నా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థనకి జవాబు, ప్రతి ఒక్కరి సమస్యకి పరిష్కారాన్ని, శాశ్వతమైన పరిష్కారాన్ని పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబంలో నా ప్రభు బ్రదర్ వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మొదట వారి కఠినమైన హృదయాన్ని కరిగింపచేసి అందరూ ఒకరితో ఒకరు సమాధానంగా ప్రేమగా ఉండేలా మీ కృపను గ్రహించండి. అలాగే కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో మీకు తెలుసు, ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలకి సమృద్ధిగా నా ప్రభు ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. అలాగే వారి బిడ్డల చదువుల విషయంలో, ఫీజుల విషయంలో మీరే కృప చూపించండి నా తండ్రి. కుటుంబంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో, బలహీనతలో ఉన్నారు, ప్రతి ఒక్కరి అనారోగ్యాన్ని, బలహీనతని తీసివేసి మీ బలాన్ని, మీ శక్తితో నా ప్రభు కుటుంబస్తులు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలన్నీ మరొక్కసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.